అండి, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు మనం ముల్లంగి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ పోపులు వేసుకోవాలి. పోపులు లైట్గా వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ లైట్గా వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ముల్లంగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ముల్లంగి మగ్గేంత వరకు మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత మూత తీసి 3 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని టమాటా మగ్గేంత వరకు మూత పెట్టుకుందాం. టమాటా మగ్గిపోయిందండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ చాలా మంచిదండి హెల్త్కి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం, ఉప్పు కారం బాగా పట్టేలా. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి 1 కప్ వాటర్ వేసుకుందాం. బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. కర్రీ దగ్గర పడిపోయిందండి. ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది. రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.